హాయ్ ఫ్రెండ్స్, మనం జియో కాయిన్స్ని ఎర్న్ చేయడానికి జియోస్పియర్ అనేటటువంటి ఒక అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకొని దాంట్లో వీడియోస్ చూస్తూ లేకపోతే అదర్ యాక్టివిటీస్ చేస్తూ ఇక్కడ మనం జియో కాయిన్స్ అయితే ఎర్న్ చేయడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ అనేది ఈ సంవత్సరం జనవరి 20వ తేదీ స్టార్ట్ అయింది అనుకుంటాను. సో ఇప్పటివరకు దరిదాపు 5 నెలలు అయితే అయిపోవచ్చింది ఈ జియోస్పియర్ అప్లికేషన్లో మనం వర్క్ చేయడం స్టార్ట్ అయ్యి. సో చాలామంది రీసెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, మేము ఎంత వర్క్ చేసినా కానీ మాకు జియో కాయిన్స్ అనేవి రావట్లేదు అనేసి కొంతమంది అయితే అడుగుతున్నారనమాట. సో ఇప్పుడు జియో కంపెనీ వాళ్ళు ఇంకొక అప్లికేషన్ లాంచ్ చేశారండి జియో కాయిన్స్ ఎర్న్ చేసుకోవడానికి. సో ఆ అప్లికేషన్ నేము జియో ఫిట్. సో మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు జియో ఫిట్ అనేటటువంటి ఒక యాప్ ప్లే స్టోర్ నుంచి ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు ఇన్స్టాల్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుందండి. సో ఇదివరకు ఏ నెంబర్ అయితే ఇచ్చానో అదే నెంబర్ నేను ఇస్తున్నా. జియోస్పియర్ కూడా అకౌంట్ నేను ఇదే నెంబర్తో రిజిస్టర్ అయ్యానండి. సో అదే నెంబర్ ఇవ్వాలన్న రూల్ ఏం లేదు, ఏదైనా ఇవ్వచ్చు. సో నా దగ్గర అదే నెంబర్ ఉంది కాబట్టి నేను అదే నెంబర్ యూజ్ చేస్తున్నా. దాని తర్వాత మీకు మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది. ఒకవేళ డిటెక్ట్ అవ్వకపోతే మీరు ఎంట్రీ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీ జెండర్ ఏంటి అంటే, మీరు పురుషులు అయితే మేల్ సెలెక్ట్ చేసుకోండి, అదే స్త్రీ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది. మీ హైట్ ఎంత అనేది ఇక్కడ సెట్ చేసుకోండి. ఈ లైన్ ఏదైతే ఉందో దాన్ని రైట్కి కానీ లెఫ్ట్కి కానీ అంటే విధంగా వస్తాయి. నేను 170 సెంటీమీటర్స్ అని పెట్టానండి. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ మీరు ఎంత వెయిట్ ఉన్నారు అనేసి అడుగుతుంది. సో నేను దరిదాపు 93 కేజీలు ఉంటానండి వెయిట్. సో అందుకని చెప్పేసి 93 ఎంట్రీ చేస్తాను. ఎంట్రీ చేసిన తర్వాత ఈ కింద నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు రోజుకు ఎన్ని అడుగులు నడవగలరు అనేసి అడుగుతుంది. సో మన వెయిట్ వీటిని బట్టేసి వీళ్ళు ఒక టార్గెట్ ఇస్తారండి. సో ఆ టార్గెట్ మీరు అలానే ఉంచుకోండి. లేదు అంతకంటే ఎక్కువ మీరు నడవగలరు అనుకుంటే పెంచుకోవచ్చు, లేదా అంత నడవలేరు అనుకుంటే తగ్గించుకోవచ్చు. తగ్గించుకొని ఈ కింద నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీ నేమ్ అడుగుతుందండి. మీ ఫుల్ నేము, తర్వాత ఇయర్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఎంట్రీ చేయండి. సో మీరు ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు వీటిలలో ఉండేటటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేయడానికి ఇక్కడ మీకు క్యాలెండర్ ఆప్షన్ వస్తుందండి. దాన్ని సెట్ చేసి ఫస్ట్ మీరు ఇయర్, దాని తర్వాత మంత్, తర్వాత డేట్ సెలెక్ట్ చేసి ఓకే చేస్తే ఈ విధంగా మీకు పేజ్లో మీ డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత అలవ్ అనే ఆప్షన్ అడుగుతుందండి. ఆ అలవ్ ఆప్షన్ మీద 2 సార్లు క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే అడుగుతుందండి, బ్యాక్గ్రౌండ్లో రన్ చేయండి అనేసి. సో ఇక్కడ ఓకే అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఆ ఆప్షన్ ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే మీరు ఎంత వాకింగ్ చేస్తున్నారు, ఏంటి, ఎంత కేజీస్ బర్న్ చేశారు, లేకపోతే ఎంత నడిచారు, వీటన్నిటి మీద డిపెండ్ అయ్యే మీకు ఇక్కడ జియో కాయిన్స్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే మీ అప్లికేషన్ అనేది రోజంతా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటేనే మీకు జియో కాయిన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారండి. కింద హోమ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో హోమ్, దాని తర్వాత యాక్టివిటీస్ అని ఉంది. సో ఒకవేళ మనము రన్నింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటే ఇక్కడ యాక్టివిటీస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ కూడా ఉంది చూడండి. సో ఇది మేబీ మనం ఎక్కువగా యాక్టివ్గా ఉన్న టైంలో యాక్టివేట్ చేసుకోవాలనుకుంటా, లేకపోతే ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద కూడా నేను క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఎక్కువ టైం యాక్టివ్గా ఉన్న టైంలో ఇది ఆన్ చేసుకోవాలన్నమాట. సో ఆ టైంలో మన టోటల్ కౌంట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సిన ఇంకో సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, పైన బీటా అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా
స్టార్ట్ ఎర్నింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో, సైన్ ఇన్ టు ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఓటీపీ జనరేట్ చేసుకోమని అడుగుతుందండి. సో ఓటీపీ అనేది మీకు మెసేజ్ ద్వారా వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంట్రీ చేసి ఈ కింద వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మీకు జియోస్పియర్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందన్నమాట. సో మనకు ఆల్రెడీ జియోస్పియర్లో ఏదైతే పాలిగాన్ మ్యాటిక్ వ్యాలెట్ ఉందో జియో కాయిన్స్ జనరేట్ అయ్యి చూపించేది సేమ్ అటువంటి వ్యాలెటే ఇక్కడ కూడా మనకు ఓపెన్ అవుతుంది అనమాట. దాంతోపాటు అక్కడ మనకి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అవే కాయిన్స్ ఇక్కడ కూడా చూపిస్తుంది చూడండి. అంటే జియోస్పియర్ అప్లికేషన్లో మనకి ఎన్ని కాయిన్స్ వచ్చాయో అవి ఇక్కడ వచ్చిన కాయిన్స్ బ్యాలెన్స్ రెండు కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. సో దాంతోపాటు ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. వీటిలలో షాపింగ్కు సంబంధించినటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు మనం ఇక్కడ ఎర్న్ చేసినటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యూజ్ చేసి ఏమైనా షాపింగ్ చేయవచ్చా ఏంటి అనేది క్లియర్గా అయితే తెలియదు అనమాట. కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడే మనం అప్లికేషన్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది. చూద్దాం. సో దీన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చి ఉంటాను లింక్ అనేది. దాన్ని టచ్ చేస్తే మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్కి అనేది వెళ్తుంది. దీంట్లో రిఫరల్ బోనస్ అనేది కూడా లేదు అని అనుకుంటున్నా. ఎందుకంటే మనకు జియోస్పియర్లో కూడా రిఫరల్ బోనస్ అటువంటిది ఏమీ లేదు. సో ఇక్కడ కూడా రిఫరల్ బోనస్ అనేది లేదనుకుంటున్నా. జస్ట్ మీరు వాకింగ్ చేసి జియోస్పియర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, జియో కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎర్న్ చేసుకోవాలంటే ఈ అప్లికేషన్ని యూజ్ చేయండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.